హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాము వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఆంధ్రాలో మంచి స్పెషల్ అయిన స్వీట్ చూపిస్తానండి. కజ్జికాయలు అనమాట. ఇవి మనకి ఎక్కువ ఆషాఢం కావళ్ళు, సారెల్లో, పండుగలప్పుడు మంచిగా చేసుకుని తింటాం అనమాట. సో ఇప్పుడు కజ్జికాయల ప్రాసెస్ అంటే నేను మీకు చూపించేస్తాను. కొంచెం లెందీ ప్రాసెసే, బట్ చేసుకున్నాక తినడానికి మాత్రం టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. సో స్టఫింగ్ కోసం ఫస్ట్ అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని కొబ్బరి రోస్ట్ చేసుకుంటున్నాను. మనకు కొంచెం మంచి అరోమా వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నువ్వులు ఉంటాయి కదా, సో నువ్వులు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పొట్టు తీసేసి అవి కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో గోధుమ రవ్వ, అలాగే షుగర్ అండ్ బెల్లం. నేను ఏంటంటే బెల్లం షుగర్ 2 తీసుకుంటున్నాను. మీరు షుగర్ వద్దు, అవాయిడ్ చేయాలనుకుంటే కనుక కంప్లీట్గా మొత్తం బెల్లమే తీసుకోండి, మీ స్వీట్నెస్కి సరిపడా. ఎందుకంటే కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ ఉంటుంది మనకి. తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల పొడి, పల్లీల పొడి, స్పూన్లో చూపించింది ఏంటంటే జాజికాయ పొడి అనమాట. ఫ్లేవర్ బాగుంటుందని వేసాము. అది మీ ఇష్టం, అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కొద్దిగా ఇలాచీ పౌడర్, మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి పౌడర్. బెల్లం అది ఏమీ లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుంటే ఒక ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. చూస్తున్నారు కదండి, ఇట్లా మొత్తం లంప్స్ లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే కజ్జికాయలు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలన్నమాట. ఒక బేషన్లో పిండి తీసుకున్నాము. ఆ పిండిలో కొద్దిగా సాల్ట్, అలాగే వేడి చేసుకున్న నూనె కూడా వేసి ఒకసారి కలిపేసుకుని తర్వాత అందులో దానికి సరిపడినంత వాటర్ పోసి మనం చపాతీ పిండి, పూరి పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి. అట్లా రెస్ట్ ఇస్తే మంచిగా అవుతుంది అనమాట, పిండి సాఫ్ట్గా అవుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ పిండిని ఒకసారి మళ్ళీ తడుపుకోండి. అంటే ఒకసారి మళ్ళీ పైకి కిందకి మిక్స్ చేసుకోండి. అట్లా ఒక 1 మినిట్ 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే మొత్తం బాల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత వాటిని కొద్ది కొద్దిగా పిండి జల్లుకుంటూ, ఆయిల్ వేయద్దండి, కొద్ది కొద్దిగా పిండి జల్లుకుంటూ చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మరీ పల్చగా ఒత్తకూడదు, ఎందుకంటే మనం స్టఫ్ పెట్టినప్పుడు అది బ్రేక్ అయిపోతుంది అనమాట. లీక్ అయ్యి మొత్తం ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. కొంచెం మందంగా, అంటే మరీ మందంగా కూడా కాదు, కొద్దిగా మందంగా చేసుకుని మన కజ్జికాయల మౌల్డ్ ఉంటుంది కదా, సో కజ్జికాయల మౌల్డ్ మీద ఈ మనం ఒత్తుకున్న పూరీలు ఏవైతే ఉన్నాయో సో అవి ఆ కజ్జికాయల మౌల్డ్ మీద వేసేసి, సో మనం ముందుగా ఫస్ట్ స్టెప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ అంతా కూడా ఆ పూరి మీద వేసేసి ఆ కజ్జికాయల మౌల్డ్తో క్లోజ్ చేసేసేయండి. వాటర్ పెట్టండి, చుట్టూరా వాటర్ పెడితే మంచిగా అంటుకుంటుంది అనమాట. సో ఇట్లా మనం ఎన్నైతే బాల్స్ చేసుకున్నామో మొత్తం అన్నిటిని కూడా ఇట్లా లోపల స్టఫింగ్ పెట్టేసి రెడీ చేసుకోవడమే. ఇట్లా అన్నీ రెడీ అయిన తర్వాత ఒక బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ మంచిగానే పడుతుంది, తక్కువేం కాదు. ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదా, స్టఫ్ చేసి పెట్టుకున్నవి, అవి ఆయిల్లో వేసేసి చక్కగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో బోత్ సైడ్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ కజ్జికాయలు రెడీ. అంతా రెడీ అయిన తర్వాత ఒక 2 కజ్జికాయలు అయితే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము, తర్వాత మేము తిన్నాం అనమాట. అంతేనండి, టేస్టీ కజ్జికాయలు రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం అయితే చెప్పాను కదా, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అకేషన్స్ అప్పుడు తప్పకుండా చేసుకుంటారు ఊళ్ళల్లో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.